ఇంగ్లీష్‌కి సంబంధించి ఇది కూడా థర్డ్ నుండి 8 అంటాడు గానీ 10థ్ వరకు మనం చూసుకోవాలి. గ్రామర్‌కి సంబంధించి ఈ పోయెట్స్ ఎవరు, ఎస్సేయిస్ట్స్ ఎవరు, నవలిస్ట్స్ ఎవరు, డ్రామాటిస్ట్స్ ఎవరు, వారి వర్క్స్ ఏంటి అంటే ఒక మెథడాలజీకి సంబంధించి 4 మార్క్స్. టోటల్ 8 క్వెషన్స్ అనేది రావడం జరుగుతుంది. మ్యాథ్స్‌కి, సైన్స్‌కి, సోషల్‌కి మాక్సిమం ఒకే మెథడాలజీ దగ్గర మెథడాలజీ ఉంటది. బోధనా పద్ధతిలో కొన్ని తేడాలు ఉంటాయి. మిగతా టీఎల్ఎంలో కొంత తేడా వస్తది. తర్వాత నేచర్ అండ్ డెఫినిషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అక్కడ సైన్స్, సోషల్ డెఫినిషన్స్ అడుగుతారు. దాని తర్వాత ఎయిమ్స్ ఏంటి, వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత టీచింగ్ మెటీరియల్ టీచింగ్ మెథడ్స్ ఏ విధంగా ఉంటాయి, దాని తర్వాత రెమీడియల్ టీచింగ్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత టీఎల్ఎం ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత కరిక్యులం ఏ విధంగా ఉంటుంది, టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా ఉంటాయి, ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎవల్యూషన్ అండ్ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవల్యూషన్ దీనికి సంబంధించిన టోటల్ కాంప్రిహెన్సివ్ ఎవల్యూషన్ ఏ విధంగా జరుగుతుంది. దీని నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. టీఎల్ఎం నుండి ఒక బిట్ వస్తుంది. దాని తర్వాత మ్యాథమెటిక్స్ డెఫినేషన్ ఒక్కొక్కరు చెప్తారు కదా, దాని నుండి ఒక బిట్ వస్తుంది. దాని తర్వాత రెమీడియల్ టీచింగ్కి సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. అది చాలా సింపుల్గా ఒక్కసారి అలా చదివితే మనకు అర్థమవుతుంది. దాన్ని అక్కడ ఎగ్జామ్లో మనకు వచ్చిన దాన్ని అక్కడ అన్వయిస్తే సరిపోతుంది. ఎగ్జామ్లో ఆన్సర్ కన్ఫామ్గా వస్తుంది. 8 క్వెషన్స్ మనకు తెలిసినవి వస్తే మెథడాలజీకి సంబంధించి ఎవరికైనా డిఫరెన్స్ తీసుకురావాలంటే మెథడాలజీలోనే తీసుకురాగలం. కంటెంట్ అందరం రాస్తాం. ఎందుకంటే టెక్స్ట్ బుక్ కంటెంట్ సిమిలర్గా ఇస్తారు కాబట్టి టెక్స్ట్ బుక్ నువ్వు ఒక 2-3 టైమ్స్ చదివినోడు ఈ పాటికి రాస్తాడు. కానీ ఇప్పటికైనా ఒక్కసారి చదివినా కంటెంట్ని రాయగలరు. కానీ మెథడాలజీ అనేది నంబర్ ఆఫ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసిన మెథడాలజీ అనేది ముందుకెళ్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ అయిపోయిన తర్వాత సైన్స్కి సంబంధించిన చూడండి. ఇది కంటెంట్ చాలా పెద్దగా అనిపిస్తుంది. సైన్స్కి, సోషల్కి సంబంధించి 3 to 8 అంటాడు అప్ టు 10th అన్నారు కానీ ఇవి చూసినప్పుడు చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, బయాలజీకి సంబంధించిన పార్ట్స్ ఇవన్నీ కూడా, సోషల్కి సంబంధించినవి కూడా. కానీ ఏ ఏరియా నుండి బిట్ వస్తుంది అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బట్టి మనకు తెలుస్తుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి బేస్ చేసుకుని ఇవి చదవాల్సి ఉంటుంది. ప్లాంట్స్కి సంబంధించి టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత చూసినట్టయితే ఆ యొక్క యానిమల్స్కి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, హ్యూమన్ బీయింగ్స్ సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్. తర్వాత ఫుడ్ అనేది ఏ విధంగా వస్తుంది, ఫుడ్ చైన్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్స్ ఏ విధంగా ఉన్నాయి, బ్యాలెన్స్ డైట్, జంక్ ఫుడ్ ఏంటి, డెఫిషియన్సీ డిసీజెస్ ఏంటి. ఈ డిసీజెస్ నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. ఎలాంటి వీటిని చూసుకోవాలి. ఫ్యామిలీ రోల్ ఏ విధంగా ఉంటుంది, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఏ విధంగా ఉన్నాయి, దాని తర్వాత సెల్స్ ఏ విధంగా, కణ విభజన, తర్వాత మైక్రో కణాలు ఏ విధంగా ఉన్నాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఏ విధంగా ఉన్నాయి, గేమ్స్ అండ్ రీక్రియేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ లోకల్ గేమ్స్ నుండి ఈ గేమ్లో ఎంతమంది, వాటర్ పోలో ఎంతమంది ఆడతారు, తర్వాత కబడ్డీ ఎంతమంది ఆడతారు, దాని తర్వాత ఆ ఇరు జట్టులో ఉన్నవాళ్ళు ఎంత, కోతకి వెళ్ళేవాళ్ళు ఏ విధంగా వెళ్తారు, ఎన్ని నిమిషాల్లో తీసుకురావాలి, అలాంటి గేమ్స్ అనేవి ఇందులో అడిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ కంటెంటే. దాని తర్వాత లైఫ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, న్యూట్రిషన్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత రెస్పిరేషన్ ప్రాసెస్, సర్క్యులేషన్ ప్రాసెస్, ఎక్స్క్రియేషన్ ఉన్న గేమ్స్ అండ్ రీక్రియేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ లోకల్ గేమ్స్ నుండి ఈ గేమ్లో ఎంతమంది, వాటర్ పోలో ఎంతమంది ఆడతారు, తర్వాత కబడ్డీ ఎంతమంది ఆడతారు, దాని తర్వాత ఆ ఇరు జట్టులో ఉన్నవాళ్ళు ఎంత, కోతకి వెళ్ళేవాళ్ళు ఏ విధంగా వెళ్తాడు, ఎన్ని నిమిషాల్లో తీసుకురావాలి, అలాంటి గేమ్స్ అనేవి ఇందులో అడిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ కంటెంటే. దాని తర్వాత లైఫ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, న్యూట్రిషన్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత రెస్పిరేషన్ ప్రాసెస్, సర్క్యులేషన్ ప్రాసెస్, ఎక్స్క్రియేషన్ ఇన్ యానిమల్స్, కోఆర్డినేషన్, నర్వస్ సిస్టమ్ సంబంధించింది. మన దాంట్లో ఆల్రెడీ జిఎస్ బిట్స్ అనేవి ఒక వీడియో చేసి పెట్టడం అనేది జరిగింది. ఎవరైనా చూడకపోయినట్టయితే ఆ వీడియో చూడండి, అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకపోయినట్లయితే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. నెక్స్ట్ చూసినట్టయితే రీప్రొడక్షన్ సిస్టమ్ సంబంధించినవి, తర్వాత సెక్సువల్ అండ్ వెజిటబుల్ సీడ్ డిసపీరియర్, ఇవన్నీ కూడా రీప్రొడక్షన్ సిస్టమ్ సంబంధించి క్వశ్చన్స్ అనగానే మనకు దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఒక్కసారి చదువుకుంటే ఇందులో క్వశ్చన్ ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. తర్వాత న్యాచురల్ ఫినామినాస్, ఆబ్జెక్ట్స్ అండ్ మెటీరియల్స్ సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, దాని తర్వాత మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్ అంటే దూరాలకు సంబంధించి మీటర్లో కొలుస్తాము, కిలోమీటర్లో కొలుస్తాము, పరగణాల్లో కొలుస్తాము, మీటర్కి ఎన్ని సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. టైం పీరియడ్ ఏ విధంగా ఉంటుంది, యూనిట్ ఆఫ్ టైంకి యూనిట్ ఏంటి, సెకండ్సా, మిల్లీ సెకండ్సా, అవర్స్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. స్పీడ్, మెజరింగ్ ద స్పీడ్, డిస్టెన్స్, టైం గ్రాఫ్ ఇరవుతారు. లైట్కి సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి, లైట్కి సంబంధించి, కాంతికి సంబంధించి ప్రతి విషయాన్ని తెలుసుకోవాల్సిందే. ఇది ఏమి ఇచ్చినా సరే మనం తెలుసుకోవాల్సింది ఇది. దీనికి సంబంధించి కాన్కేవ్, కాన్వెక్స్ మిర్రర్స్ ఉంటాయి, కుంభాకార, పుటాకార దర్పణాలు, దాని యొక్క అప్లికేషన్ నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. దానికి సంబంధించిన తర్వాత హ్యూమన్ ఐకి సంబంధించినవి, తర్వాత కార్కి ఉండే ఐస్ అంటే ముందర ఉంటాయి కదా, వాటికి సంబంధించినవి. అవి ఉబ్బెత్తుగా ఉంటాయి, అంటే కుంభాకారంలో ఉందా, పుటాకారంలో ఉందా, దాని లైట్ ఎక్కువ దూరం పడడానికి ఆ విధంగా పెట్టారా, లేకపోతే ఎదురుగా వచ్చిన వాహనాల నుండి వచ్చే లైట్ ఇతర వాహనాల మీద పడకుండా ఆ విధంగా పెట్టారా. ఇలాగ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇక్కడ అడుగుతారు. ఎలక్ట్రిసిటీకి సంబంధించిన క్వశ్చన్స్, టోటల్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అన్నీ అనమాట. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు శ్రేణి సంధానంలో ఉందా, లేకపోతే సమాంతర సంధానంలో కలిపాడా, ఇప్పుడు మన వీధిలో
పండగలప్పుడు లైట్ సెట్టింగ్ పెడతారు, అది శ్రేణి సంధానమా సమాంతర సంధానమా? ఇలాంటి క్వశ్చన్స్, కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ ఎలక్ట్రిసిటీ నుండి వస్తాయి. దాని తర్వాత మ్యాగ్నెటిజంకి సంబంధించినవి, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం రెండు పక్క పక్కన పెట్టినప్పుడు అవి ఆకర్షించుకుంటాయి, వికర్షించుకుంటాయా? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మ్యాగ్నెటిక్ కంపాస్కి సంబంధించినవి కానీ ఇవి అంటే దానికి సంబంధించి జనరల్ టాపిక్లో మనం ఒక్కసారి అలా చదువుకుని వెళ్ళినా సరే ఈ యొక్క ఆన్సర్ చేయొచ్చు. దాని తర్వాత హీట్కి సంబంధించినవి, ఫారెన్ హీట్ స్కేల్ ఏ విధంగా ఉంటుంది, సెంటిగ్రేడ్ స్కేల్ ఏ విధంగా ఉంటుంది, ఫారెన్ హీట్కి సెంటిగ్రేడ్కి తేడా ఏంటి, థర్మోమీటర్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ ఏ విధంగా ఉంటాయి, వాటి గురించి అడుగుతారు. ఫోర్స్ అండ్ ఫ్రిక్షన్ అండ్ ప్రెజర్కి సంబంధించినవి, వీటిలో ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఫోర్స్, ఫ్రిక్షన్, ప్రెజర్కి సంబంధించినవి, ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎఫెక్టింగ్ ఫ్రిక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఏ విధంగా ఉంటుంది, ఈ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ చూసినట్టయితే కంబన్షన్ అండ్ ఫ్యూయల్స్కి సంబంధించిన క్వశ్చన్స్, ఫ్యూయల్ టైప్స్ ఏంటి, కోలా లేకపోతే కోల్ ప్రొడక్ట్సా, రిఫైనింగ్ పెట్రోలియమా, పెట్రోకెమికల్ ప్రొడక్ట్సా, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత ఫైబర్స్కి సంబంధించినవి అంటే పెట్రోల్కి సంబంధించిన అంటే పెట్రోలియం సంబంధిత పదార్థాలు వాటి నుండి ఉత్పన్నాల కింద ఏమొచ్చాయి అవి అడుగుతారు. ఫైబర్కి సంబంధించిన క్వశ్చన్స్, అందులో ప్లాస్టిక్కి సంబంధించినవి, బయోడిగ్రేడబుల్కి సంబంధించినవి, నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్, ఇవన్నీ కూడా జనరల్ సైన్స్లోకి వస్తాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా డిఎస్సి అనేది ఎస్జిటి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అయ్యామంటే మ్యాక్సిమం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అంతా వచ్చేసినట్టే. బేసిక్ నాలెడ్జ్ డెప్త్ నాలెడ్జ్ వచ్చినట్టే మీకు 10th వరకు చదివినట్టయితే. ఇది ఒక్క ఎగ్జామ్కే కాదు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఈ యొక్క ఎస్జిటి పేపర్ సరిపోతుంది. తర్వాత సౌండ్కి సంబంధించి ధ్వని అనేది ఏ విధంగా వస్తుంది, ధ్వనిలో రకాలు ఏంటి, వేవ్ లెంత్ ఏ విధంగా, ఫ్రీక్వెన్సీ ఏ విధంగా, టైం పీరియడ్ ఏ విధంగా ఉంటుంది, పిచ్ ఏంటి, లౌడ్నెస్ ఏంటి, క్వాలిటీ ఏంటి, ఆడిబుల్ ఏంటి, ఇన్ఆడిబుల్ ఏంటి, చూడడానికి చాలా ఎక్కువగా ఉంటాయి కానీ చదివితే ఎంతసేపు పట్టవు ఇవన్నీ కూడా. తర్వాత సమ్ న్యాచురల్ ఫినామినాకి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి, సునామీకి సంబంధించి, ఎర్త్క్వేక్కి సంబంధించినవి, తర్వాత ప్రొటెక్టివ్ మెజర్మెంట్కి సంబంధించి, అవర్ యూనివర్స్ అంటే మూను దాని చుట్టూ ఉన్నది ఏంటి, ఇందుకన్నప్పుడే కరెంట్ అప్డేట్ ఏ విధంగా అడగచ్చు అంటే చంద్రయాన్ గురించి, చంద్రయాన్ 3 గురించి, తర్వాత ఇప్పుడైనా సూర్యుడికి సంబంధించిన ఆదిత్య L1 గురించి, దాని తర్వాత డాకింగ్ ప్రాసెస్ గురించి, సిస్టమ్ ఇలాంటి క్వశ్చన్స్, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అంటే అవే దానికి సంబంధించి, సోలార్ సిస్టమ్ సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ రావచ్చు. దాని తర్వాత చూసినట్టయితే ట్రాన్స్పోర్టేషన్స్ అంటే కమ్యూనికేషన్ సంబంధించినవి, కమ్యూనికేషన్ సంబంధించి రవాణా ఏ విధంగా చేసేవారు, పురాతన కాలంలో ఏ విధంగా చేసేవారు, దాని తర్వాత ఏ విధంగా వాహనాలు కనిపెట్టారు, ఇప్పుడు BS6 వాహనాలు ఏ విధంగా వాడుతున్నారు, దాని తర్వాత సేమ్ అవే వస్తాయి అన్నీ కూడా. రివర్స్కి సంబంధించి, కెనాల్కి సంబంధించినవి, దాని తర్వాత చూసిన కమ్యూనికేషన్ సంబంధించి టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్, హ్యూమన్స్కి యానిమల్స్ సంబంధించి కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత సెల్ ఫోన్ సంబంధించి, ఈమెయిల్ సంబంధించి, న్యూస్ పేపర్, రేడియో, టీవీ, సోషల్ మీడియా, మొత్తం కమ్యూనికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఇందులోనే వస్తాయి. దాని తర్వాత చూసినట్టయితే ప్రొఫెషన్స్ అండ్ సర్వీసెస్ సంబంధించినవి, దానికి సంబంధించి ఫార్మర్ ఏం చేస్తాడు, టైలర్ ఏం చేస్తాడు, కోబ్లర్ ఏం చేస్తాడు, దాని తర్వాత విలేజ్లో ఫార్మర్స్ ఏం చేస్తారు, తర్వాత హెల్పింగ్ ఏజెంట్స్, ఈ సేవ, PHC, పంచాయతీ ఆఫీసు, గవర్నర్ సర్వీసెస్, లోకల్ బాడీస్, ఇవన్నీ కూడా ఇది అడుగుతారు. అప్పుడు ఎన్విరాన్మెంట్కి సంబంధించి, క్లైమేట్కి సంబంధించిన విషయాలు, అందులో సైక్లోన్స్ వస్తాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ వస్తుంది, తర్వాత నో టు ప్లాస్టిక్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి, ఎయిర్ పొల్యూషన్ సంబంధించినవి, వాటర్ పొల్యూషన్ సంబంధించినవి, బయోడైవర్సిటీ సంబంధించినవి, ఫారెస్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫ్లోరా, ఫోనా, ఈ రెండింటికి మధ్య సంబంధం ఏంటి, చిప్కో మూవ్మెంట్, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఏరియాస్ ఏ విధంగా ఉంటాయి. ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు వచ్చింది, దాని తర్వాత చూసినట్టయితే అసలు యాక్ట్స్ ఎప్పుడు వచ్చాయి, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ క్రొకడైల్, ప్రాజెక్ట్ పెంగ్విన్ కూడా ఉంటుంది. వాటికి సంబంధించి చిప్కో ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు, అదేవిధంగా చిప్కో ఉద్యమాన్ని పోలిన ఇతర ఉద్యమాల గురించి వస్తాయి. తర్వాత వనజీవి అని ఎవరిని అంటారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఇక్కడ నుండి రావడం జరుగుతుంది. దాని తర్వాత చూసినట్టయితే మెథడాలజీకి సంబంధించి టోటల్ 4 మార్క్స్ అనేవి మెథడాలజీలో ఇవ్వడం జరుగుతుంది. సేమ్ దానికి సంబంధించి హిస్టరీకి సంబంధించి, సైన్స్ హిస్టరీ ఏ విధంగా ఉన్నాయి, ఎయిమ్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయి, కరికులం ఏ విధంగా ఉంది, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏ విధంగా ఉంటాయి, అసెస్మెంట్, సైన్స్ ల్యాబొరేటరీస్, కొత్తగా యాడ్ అయింది సైన్స్ ల్యాబొరేటరీస్, మ్యాథ్స్ కాకుండా, రోల్ ఆఫ్ సైన్స్ టీచర్ ఏ విధంగా ఉండాలి, ప్లానింగ్ ఆఫ్ సైన్స్ టీచింగ్ ఏ విధంగా, ఇయర్ ప్లాన్, లెసన్ ప్లాన్, తర్వాత సైన్స్ ఫేర్స్ ఏ విధంగా నిర్వహించాలి, తర్వాత ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్ళాలి, సైన్స్ మ్యూజియంస్ని ఏ విధంగా నిర్వహించాలి, ఇలాంటి వాటన్నిటి మీద 4 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 8 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 4 మార్క్స్ అనేవి దీనికి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే మనం సోషల్ స్టడీస్కి సంబంధించినవి, ఈ సోషల్ స్టడీస్కి సంబంధించి ఇది కూడా పెద్ద సిలబస్ లాగా ఉంటుంది కానీ ఒక్కసారి చదివితే అర్థమవుతుంది. అవర్ యూనివర్స్కి సంబంధించి ఎర్త్కి సంబంధించిన విషయాలు కానీ, దాని లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్కి సంబంధించినవి, సోలార్ సిస్టమ్ సంబంధించినవి, దాని తర్వాత ఎక్లిప్స్కి సంబంధించినవి, మ్యాప్స్కి సంబంధించినవి, తర్వాత మండల్, డిస్ట్రిక్ట్, కంట్రీ, అంటే జస్ట్ ఆ క్వశ్చన్స్ అనేవి ఆ యొక్క సిలబస్ అనేది ఒకసారి చదువుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. వీటికి సంబంధించి ఫారెస్ట్, క్లైమేట్, రీజియన్ సంబంధించి సాయిల్ ఏ విధంగా ఉంది, వాటర్ ఏ విధంగా ఉంది, న్యాచురల్ వెజిటేషన్ ఏ విధంగా ఉంది, వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా. దాని తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్కి సంబంధించినవి, మైగ్రేషన్ ఆఫ్ పీపుల్, అంటే వలసపోవడానికి కారణాలు ఏంటి, స్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫ్యామిలీ బడ్జెట్ ఏ విధంగా ఉంది, రిసోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి, హ్యూమన్ రిసోర్సెస్ ఏంటి, అగ్రికల్చర్ ఏంటి, వీవర్స్కి ఏ విధంగా ఉంటుంది,
మార్కెట్ ఏ విధంగా ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, వాటికి సంబంధించి మొత్తం అంతా కూడా పొలిటికల్ సంబంధించి మొత్తం పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ, అంటే చాలా అంత ఎక్కువగా చదవక్కర్లేదు, కొంతవరకు చదివితే సరిపోతుంది. గవర్నెన్స్ సంబంధించి ఇక మౌర్యాస్ సంబంధించి, గుప్తాస్ సంబంధించి, శాతవాహనాస్, పల్లవ, చాళుక్య డైనెస్టీకి సంబంధించినవి, ఢిల్లీ సుల్తాన్, కాకతీయులు, విజయనగర ఎంపైర్స్, తర్వాత మొఘల్స్ సంబంధించింది, కాంటెంపరీ కింగ్డమ్ సంబంధించిన విషయాలు, తర్వాత డెమోక్రసీకి సంబంధించినవి, అంటే పాలిటీ కూడా ఇక్కడ యాడ్ అయిపోతుంది. ద రోల్ ఆఫ్ పార్లమెంట్ ఏ విధంగా ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి, వాటి యొక్క లాస్ ఏ విధంగా పనిచేస్తాయి, దాని తర్వాత చూసినట్టు సివిలైజేషన్ ఏంటి, నేటివ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, ట్రైబల్స్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత గోల్డెన్ ఏజ్ ఏంటి, దాని తర్వాత చూసినట్టు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ ఏ విధంగా జరుగుతుంది, 1857లో ఏ విధంగా జరిగింది, 1947 మధ్యలో జరిగిన సంఘటన ఏంటి, తర్వాత ఈ యొక్క నేషనల్ 60 years దానికి సంబంధించి సోషల్ ఆర్గనైజేషన్స్, చేంజింగ్ లైఫ్స్ ఇన్ విడోస్, గర్ల్స్ లైఫ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ కూడా దీన్ని అడుగుతున్నాడు. చూడండి, ఇవన్నీ కూడా 10th క్లాస్ దాకా ఉన్న సోషల్ బుక్ అంతా చదివితే చాలా ఈజీగా అర్థమయ్యే టాపిక్స్ ఇవి. రిలీజియన్ అండ్ సొసైటీకి ఏ విధంగా ఉంది, హిందూయిజం, జైనిజం, బుద్ధిజం, ఇస్లాం, సిక్కిజం, భక్తి అండ్ సూఫీ మూమెంట్స్, ఇందులోని బిట్ లేకుండా ఉండదు. భక్తి సూఫీజం నుండి కల్చర్ అండ్ కమ్యూనికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అంటే ఇప్పుడున్న ఈ యొక్క అంతర్జాల విషయాల గురించి అడుగుతారు. దాని తర్వాత చూసినట్టయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏ విధంగా ఉంది, ఇండియన్ కల్చర్ ఏ విధంగా ఉంది, లాంగ్వేజెస్ ఏ విధంగా ఉన్నాయి, వీటి గురించి అడుగుతారు. ఈ మెథడాలజీ సంబంధించి సైన్స్ మెథడాలజీ లాగే సిమిలర్గా ఉంటుంది. డెవలప్మెంట్ సోషల్ సంబంధించినవి, దాని తర్వాత హిస్టరీ ఏ విధంగా ఉంది, తర్వాత టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏ విధంగా ఉంది, మెథడ్స్ ఏ విధంగా ఉంటాయి, కరికులం ఏ విధంగా ఉంది, టెక్స్ట్ బుక్ ఏ విధంగా ఉంది, అసెస్మెంట్, సోషల్ ల్యాబొరేటరీస్ ఏ విధంగా ఉన్నాయి, సైన్స్ ల్యాబొరేటరీ అక్కడ వేరే, సోషల్ ల్యాబొరేటరీ ఇక్కడ వేరు, అది చూసుకోవాలి. ఇయర్ ప్లాన్స్, లెసన్ ప్లాన్స్ ఏ విధంగా చేసుకోవాలి, టీచర్ రోల్ ఏ విధంగా ఉంది, ఫేర్స్ ఏ విధంగా నిర్వహిస్తారు, క్లబ్స్, ఫీల్డ్ ట్రిప్స్, మ్యూజియంస్కి, సోషల్ అంటే మ్యూజియంస్కి తీసుకెళ్ళాలి, సైన్స్ ఫేర్స్ లాగే సోషల్ ఫేర్స్ కూడా నిర్వహించాలి. వీటికి సంబంధించి ఒక్కసారి మెథడాలజీ కొంచెం కష్టం, కంటెంట్ మాత్రం ఒక్కసారి టెక్స్ట్ బుక్స్ చదవండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇంకా ఈ యొక్క సిలబస్ మీద డౌట్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న కంటెంట్లా చదివితే మొత్తం అంతా కూడా మనకు అర్థమైపోతుంది. అందులో ఎటువంటి నో డౌట్, క్వశ్చన్ ఏరియా కూడా మనకి ఈజీగానే వస్తుంది కంటెంట్ ఒకసారి చదివినట్లయితే. ఇప్పటిదాకా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఇది ఎవరికైతే హెల్ప్ఫుల్ అవుతుందని మీరు భావిస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. ఎందుకంటే ఈ యొక్క కంటెంట్ అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి సబ్స్క్రైబ్ చేయమని అడగడం. థ్యాంక్ యూ సో మచ్ అండి.